టీటీడీ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చూడాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ శివకామేశ్వరి పీఠాధిపతి శివానంద డిమాండ్ చేశారు. శ్రీవారి ఆస్తులను అమ్మివేయాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. టీటీడీ టెండర్ షాపులను మానవతా దృక్పథంతో 40 ఏళ్లుగా కొనసాగించడమేంటని ప్రశ్నించారు. టీటీడీ ఆస్తుల గురించి వచ్చే పాలక మండలిలో ప్రధాన ఎజెండాగా చర్చ జరపాలని, లేదంటే లేని పక్షంలో హిందూ భక్తులతో కలిసి నిరసనకు దిగుతామని తుమ్మా ఓంకార్ శివకామేశ్వరి పీఠం పీఠాధిపతి శివానంద హెచ్చరించారు. లీగల్ హెయిర్ టీటీడీ టెండర్ షాపులకి వారసులు అంట. ఎంతమంది? 26 మంది వారసులు ఉన్నారంట. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ప్రైవేట్ ఆస్తి క్లెయిమ్ చేసుకుంటే మనం ఏం పట్టించుకోమండి. టీటీడీ ఆస్తిని 26 మంది క్లెయిమ్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది. ఎవరైనా ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, టీటీడీ ఈవో గారు కానీ లేకపోతే అడిషనల్ ఈవో గారిని కానీ, వారి ఆస్తిని కబ్జా చేస్తే వారు ఏం చేస్తారు? వెంటనే పోలీస్ స్టేషన్లో పోయి ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తారు. మరి టీటీడీ ఆస్తిని అమ్మేస్తే మీరే చెప్పారు ఇక్కడ క్లెయిమింగ్ యాజ్ పర్చేసర్, క్లెయిమింగ్ యాజ్ లీగల్ హెయిర్స్ అని మీరే పొందుపరిచారు ఇక్కడ. మరి వీరి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఇంతవరకు? ఏంటిది? ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? భారతదేశంలోనే ఎక్కడ ఇలాంటిది జరిగిండదు. ఒక టీటీడీలో జరిగింది, ఒక తిరుమలలో జరిగింది. అది కూడా ఈ 84 షాపులది ఎప్పుడో 1976లో ఫస్ట్ టైం టెండర్లు వేశారంటండి. ఆ తర్వాత నుంచి టెండర్లు ఎప్పుడు వేయలేదు. వాళ్ళు అనుభవిస్తూ వస్తున్నారు. రెంట్లు కట్టరంట వాళ్ళు. గత ప్రభుత్వంలో మానవతా దృక్పథం కోణంతో వారందరికి కూడా రెన్యువల్ చేశారు. ఓకే, చేశారు, మంచిది. 3 సంవత్సరాలు చేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 6 నెలలు రెన్యువల్ చేశారు. ఈ రెన్యువల్ చేసే ప్రతిసారి కూడా కింద ఒక క్లాస్ పెట్టారండి. ఏమని పెట్టారు? ఎప్పుడైతే ఈ రెన్యువల్ పీరియడ్ అయిపోతుందో వెంటనే ఈ షాపుల్ని స్వాధీనం చేసుకుని టీటీడీ వారు ఆక్షన్ పెట్టాలి, మళ్ళీ టెండర్లకు పిలవాలని చెప్పేసి క్లియర్ గా రాశారు. ఇది ప్రతి ఒక్కరికి లభ్యమవుతుందండి. టీటీడీ వెబ్సైట్ లోనే వివరంగా ఉంటుంది. ఐటమ్ నంబర్ 18 ఇది 34/2022 సంవత్సరంలో ఐటమ్ నంబర్ 18 లో కూడా క్లియర్ గా రాశారు. ఏమని? ఎప్పుడైతే ఈ రెన్యువల్ పీరియడ్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుందో, ఎప్పటికి అయిపోతుంది? అది 31/3/2025కి కంప్లీట్ అయిపోతుందో వెంటనే వాటిని ఆక్షన్ కి పెట్టేసేయండి అని చెప్పారు. టీటీడీ ఆస్తులకు వారసులను సృష్టిస్తున్నారా? ఇంతకంటే చరిత్రలో, టీటీడీ చరిత్రలో ఇంతకంటే పెద్ద స్కామ్ జరిగి ఉండదయ్యా. దాదాపు 40 సంవత్సరాలుగా, 1 కాదు 2 కాదు, 40 సంవత్సరాలుగా 50కి పైగా షాపులను వారి యొక్క ఇష్టానుసారంగా వాడుకుంటూ, షాపులను వాడుకోవటమే కాకుండా అమ్మి వేస్తూ ఉన్నారు కూడా కొందరు. అందులో వారసత్వ సంపదగా భావిస్తా ఉన్నారు. అయ్యా టీటీడీ అధికారులారా, మీరు నిద్రపోతున్నారా? 40 సంవత్సరాలుగా ఇకనైనా నిద్రా వ్యవస్థ నుంచి మేల్కొనండి. 40 సంవత్సరాలు నిద్ర చాలు. మీరు ఇంకా శ్రీవారి ఆస్తులను, టీటీడీ ఆస్తులను అమ్మివేయాలనేటువంటి కుట్ర జరుగుతా ఉంటే మీరు ఇంకా నిద్రావస్థలో ఉన్నారంటే టీటీడీ ఆస్తుల మీద మీకు బాధ్యత లేదా? టీటీడీ ఆస్తులను కాపాడేటువంటి పూర్తి బాధ్యత మీకు లేదా? అయ్యా టీటీడీ ఈవో గారు, అడిషనల్ ఈవో గారు గతంలో 2 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీరు స్పందించడం లేదంటే దీని వెనక, ఈ భారీ స్కామ్ వెనక ఎవరు ఉన్నారు? ఈ యొక్క స్కామ్ ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారని మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు ఈ యొక్క షాపులు, 50కి పైగా షాపులు నడిపేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క చర్య పూర్తిగా ఒకవైపు ఎండోమెంట్ రూల్స్ కి వ్యతిరేకంగా, టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా కూడా ఈ రోజు మీరు స్పందించడం లేదు. మేము అడుగుతా ఉన్నామయ్యా అధికారులారా, అదే గనక మీ యొక్క ఇంటిని ఎవరైనా అమ్మివేయాలని చూసినా, మీ యొక్క ఆస్తుల వ్యవహారం ఇటువంటి స్కామ్ జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఇది వరకు ఎప్పుడో వారి మీద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటారు. మరి టీటీడీ ఆస్తుల విషయంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.